హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3 Rocks. యూర్ బ్యాక్ విత్ యట్ ఆన్ ద వీడియో. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి మేమైతే వరాహి అమ్మవారికి పూజ చేసుకోవడం అయితే జరిగింది. నవరాత్రుల్లో లాస్ట్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆ సెలబ్రేషన్స్ ఏంటి, ఎలా చేసుకున్నాం అనేది కూడా మొత్తం చూసి నేనైతే వరాహి అమ్మవారిని ఇలా డ్రెస్ తోటి అలంకరించుకున్నాను. మనం ఫోటో పెట్టి పూజ చేసుకున్నా, విగ్రహాలు పెట్టి పూజ చేసుకున్నా, భక్తితో పూజ చేస్తే చాలు. చిన్నదా పెద్దదా అని కాకుండా భక్తితోటి అమ్మవారిని కొలిస్తే చాలు, వరాలు అలా కురిపిస్తూనే ఉంటుంది. నేనైతే ఇక్కడ టేప్ సహాయంతో అయితే ఈ చున్నీని అయితే డ్రేప్ చేశాను అనమాట. ఆ తర్వాత అమ్మవారి కోసం అయితే నేను చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటిని కూడా అలంకరించుకుందాం. అమ్మవారిని అలంకరించడం ఏమో కానీ ఆ అలంకరణ పూర్తయిన తర్వాత అయితే మేము అలా అమ్మవారిని చూస్తూ ఉండిపోయాం. అంత అందంగా కనిపించింది అనమాట అమ్మవారు అయితే ఆ రోజు మాకు. ఇంకా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కందదీపం అయితే పెట్టబోతున్నాను. దాని క్లీనింగ్ ప్రాసెస్ అదంతా కూడా నేను షార్ట్లో చూపిస్తాను, చూసేయండి. కందదీపం క్లీన్ చేసుకునే ముందు అయితే ఒక్క జాగ్రత్తను అయితే పాటించండి. ఇది చేతులకైతే ఎక్కడ అంటించుకోకండి, చాలా దురదొస్తుంది. కందదీపం కట్ చేసుకునే ముందు అయితే చేతులకైతే ఆయిల్ని రాసుకొని దీన్ని అయితే కట్ చేయడం స్టార్ట్ చేయండి. అమ్మవారికి మట్టిలో పెరిగినవి ఏవైనా దుంపలు కానీ ఇలాంటివి అయితే చాలా ఇష్టం, ప్రీతికరం కూడా. అందుకే పల్లీలు కానీ, లేకపోతే బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, రాడిష్ కానీ ఇలా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. కందనైతే కింద కట్ చేసుకున్నాను సపోర్ట్ కోసం, అంటే అది దీపం పెట్టినప్పుడు కదలకుండా ఉండడానికి కోసం కింద పాటనైతే కట్ చేశాను. ఆ తర్వాత పసుపునైతే పెడుతున్నాను అనమాట. మనం కందదీపాన్ని అలంకరించుకునేటప్పుడు పసుపు కుంకుమ అనేది కూడా మొత్తం కందకైతే పెట్టుకోండి. కందదీపాన్ని ఎలా పెట్టుకోవాలి? కందదీపానికి కింద అయితే మనం ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద తమలపాకు పెట్టుకొని కొన్ని బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అయితే దీపాన్ని అలంకరించుకోవచ్చు. అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఇక్కడ నేను అలంకరణ అంతా కూడా రెడ్ కలర్లో ఉండేటట్టు చూసుకున్నాను. ఆ తర్వాత ఎలిఫెంట్స్ని పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా మొదటిగా వినాయకుడికి పూజించుకుంటాం కాబట్టి ఇక్కడ వినాయకుడిని పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే పెట్టుకున్నాను. ఒక జాకెట్ ముక్క, ఆకు ఒక్క, తమలపాకు, గాజులు, అట్టిపండ్లు. ఆ తర్వాత దీపాలను అలంకరించుకున్నాను. దీపాలకి ఎర్రవత్తులతో మాత్రమే పూజించండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టం, మనకి మంచిది కూడా ఆ రోజు ఎర్రవత్తులతో పూజిస్తే. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాలు, గవ్వలు, తామర గింజలు, పైసలను అయితే పెట్టుకున్నాను. నేను ఇక్కడ చిట్టి గాజులను కూడా యాడ్ చేశాను, కాకపోతే తర్వాత యాడ్ చేశాను అనమాట, ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. ఆ తర్వాత మనకు తోచినన్ని ప్రసాదాలను అయితే అమ్మవారికి సమర్పించుకోవచ్చు. నేనైతే ఇక్కడ పరమాన్నం, దర్దోజనం, కట్టె పొంగలి, వడలు, పులిహోర, పానకం, చిలకడ దుంపలను అయితే అమ్మవారికి ప్రసాదంగా అయితే పెట్టాను. ఇన్ని ప్రసాదాలు చేయాలా అంటే అవసరం లేదండి, మీరు ఇందులో ఏది ఒక్కటి పెట్టినా కూడా చాలు.
అమ్మవారికి కందదీపం నెయ్యితో మాత్రమే పెట్టాలి. నెయ్యి అవైలబుల్ లేని ప్లేస్లో అయితే మాత్రం మీరు ఆయిల్ని వేసుకోవచ్చు, కానీ నెయ్యి ఉంటే మాత్రం తప్పకుండా నెయ్యితో మాత్రమే పెట్టేలా చూసుకోండి. ఆ తర్వాత దీపాలను వెలిగించుకొని నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. వారాహి అమ్మవారి పూజ నవరాత్రుల్లోనే చేసుకోవాలా అంటే కాదండి, మనం ప్రతి శుక్రవారం కూడా వారాహి అమ్మవారికి పూజించుకోవచ్చు. వారాహి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళకి వారాహి అమ్మవారిని 108 సార్లు వారాహి నమః అని పూజించుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. నేనైతే ఇక్కడ ముందుగా వినాయకుడి మంత్రంతో స్టార్ట్ చేశాను అనమాట. ముందుగా వినాయకుడిని పూజించుకొని ఆ తర్వాత వారాహి అమ్మవారిని అయితే పూజించుకున్నాను. వినాయకుడిని పూజించుకున్న తర్వాత ఇక్కడ వారాహి అమ్మవారికి 108 సార్లు అయితే నేను అష్టోత్తరాలు చదువుకున్నాను. అష్టోత్తరాలతో పాటు మీరు ఇంకా వారాహి అమ్మవారి కథ, ఇంకా వారాహి అమ్మవారి కవచం, వారాహి అమ్మవారి పాటలు ఇంకేమైనా ఉంటే కూడా ఈ ప్లేస్లో పాడుకోవచ్చు. పూజ అయిపోయాక అమ్మవారికి హారతి, దాని తర్వాత ధూపం అయితే కంపల్సరీ వేయండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టం ధూపం అనేది కూడా, ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. సో చూస్తున్నారు కదా, మా వారాహి అమ్మవారి నవరాత్రులు 9వ రోజు నేను సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా ఘనంగా జరిగిందనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ 3 Rocks, and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.